గణపరచడానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన కృపను బట్టి ఆయన నియమించి మనం రుణం తీర్చుకోలేం. దేవుడి స్తోత్రం. రాత్రికాల సమయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేశాను. మరి ఎంతమందికి గుర్తుందో లేదు నాకు తెలియదు, కానీ మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 21వ అధ్యాయం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి వచనములో తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధంగా లేచి ఇశ్రాయేలులను లెక్కించడానికి దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెర్షెబా మొదలుకొని దాను వరకు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను వారి సంఖ్య నాకు తెలియడానికి నా యొద్దకు దానిని తీసుకుని రమ్మని ఆజ్ఞయించాడు. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడ, యెహోవా తన జనులను ఇప్పుడున్నటువంటి వారి కంటే 3 అంతలుగా ఎక్కువ మందిని చేయనుగాక. వారందరూ నా ఏలిన వారికి దాసులు కాదా? నా ఏలిన వారికి ఈ విచారణ ఎలా? జరగవలసినటువంటి హేతువేమి? ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగునని చెప్పారు. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు విరోధంగా దావీదును ఏం చేశాడంట? ప్రేరేపించి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను లెక్కించడానికి పూనుకున్నాడు. దావీదు పూనుకున్నప్పుడు యోవాబు అంటున్నాడు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను లెక్కించుట వలన దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు శిక్ష కలుగుతుంది. మరి వద్దు అని చెప్పబడినట్లుగా మాట్లాడినప్పుడు దావీదు ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. దావీదు ఇష్టపడకుండా దావీదు ఎవరి ప్రేరేపణను బట్టి పని చేస్తున్నాడంటే సాతాను యొక్క ప్రేరేపణను బట్టి ఈ పని చేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తానికి విరోధంగా పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో పిల్లరా, యోవాబు చెప్పినప్పటికీ కూడా ఎంత మాత్రము లక్ష్య పెట్టల. నా మాటే చల్లాలి అన్నట్లుగా మరి మాట్లాడినప్పుడు, అలాగూ చేసినప్పుడు ప్రియులారా, దేవుడు తన దాసుడైనటువంటి గాదును పంపించాడు. దైవజనుడైనటువంటి గాదు, ప్రవక్త అయినటువంటి గాదు వచ్చి నీవు చేసినటువంటి దోషమును బట్టి, పాపమును బట్టి నీ మీదికి శిక్ష కలుగుతుందని చెప్పినప్పుడు 3 రకములైనటువంటి శిక్షలను అక్కడ తెలియచేసినట్లు మనం చూస్తాం. ఏ శిక్ష కావాలో కోరుకోమన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దావీదు తన జీవితంలో కోరుకున్నటువంటి పరిస్థితిని బట్టి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీదకి భయంకరమైనటువంటి తెగులు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తెగులు బట్టి ఇంచుమించుగా 70,000 మంది ఏమైపోయారు? చనిపోయినటువంటి భయంకరమైనటువంటి నష్టము దేవుని ప్రజలకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి చేయలేదు, కానీ
సాతాను యొక్క ప్రేరేపణ బట్టి దేవుని ప్రజలను లెక్కించినటువంటి ఆ విధానం దేవుడు ఎంత మాత్రమో ఒప్పుకోలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి సత్యం ఏంటంటే దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించాలి. దేవుని చిత్తానుసారంగా మనం ఏ పని చేసినా, ఏ పని పూనుకున్నా ఆ పనిలో దేవుని యొక్క ఆశీర్వాదములు కలుగుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తం లేకుండా మనం ఏ పని పూనుకున్నా ఆ పనిలో మనకి ఎంత మాత్రము జయము కలగదు. ప్రియమైనటువంటి దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాకు పెట్టి మా నిందను తీసివేయమని చెప్పుదురు. చాలా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్తల నుంచి దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలండి. ఏంటి ఆ మాటలు? 7 స్త్రీలు వచ్చంట ఒక్క పురుషులతో మాట్లాడుతున్నటువంటి ఆ మాట, మా అన్నమే మేము తింటాం, మా వస్త్రములే మేము కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెట్టి మాకున్నటువంటి నిందను తీసివేయమని చెబుతున్నా. శరీర సంబంధంగా చెప్పట్లేదు కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఆత్మ సంబంధంగా ఈ మాటను ఒక్కసారి మనం ధ్యానం చేసుకుంటే 7 స్త్రీలు అంటే అర్థం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7 అనేటువంటి మాట సంపూర్ణమైనటువంటిది. దేవుని స్తోత్రం చెప్పండి. 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణమైనటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీ అనేటువంటి మాటకు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక చక్కని మాటలు మనం చూస్తాం. ఎవరి స్త్రీ అంటే సంఘాన్ని పోల్చాడు దేవుడు. మీరు చెప్పండి, సంఘం. ఏ సంఘం అది? ఏ సంఘం? ఈ రోజున మానవుడు తన జీవితంలో మా సంఘమే గొప్పది, మా సంఘమే గొప్పది అనేటువంటి చెప్పుకున్నటువంటి వ్యక్తులు లోకంలో తోకలుగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టిలో సంఘం అంటే ప్రపంచమంతట్లో కూడా దేవాది దేవుని యొక్క దృష్టిలో ఒకే ఒక సంఘం, అది సార్వత్రిక సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ ప్రపంచమంతట్లో కూడా ఎవరి దేశ భేదం లేకుండా, రాష్ట్ర భేదం లేకుండా ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, వాటన్నిటిని విషయమై దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే సంఘము. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, సంఘమునకు శిరస్సు ఎవరో చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు వారే సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనంలో ప్రియమైనటువంటి దేవుడు సంఘము అంటే స్త్రీ అని ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును, ఏక శరీరమై ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించాలి. క్రీస్తు సంఘమును ప్రేమించి శిరస్సై ఉండులాగున దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల సంఘము అంటే సంఘాన్ని దేవుడు స్త్రీతో పోల్చాడు. దేవుడు సంఘాన్ని ప్రేమించాడు. సంఘమును ప్రేమించినటువంటి దేవుడు ఏం చేశాడంటే సంఘములో కళంకమైనను, సంఘములో గుడతైనను, అట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను,
మహిమ కలిగినటువంటి సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనుటకు వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్ర పరచి పరిశుద్ధపరచుటకై దానికోసం తన్ను తాను అప్పగించుకొని దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సంఘమును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులమైనటువంటి మనం అందరం ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమై ఉన్నా చెప్పండి? అవయవం. ఒక వ్యక్తిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు ఎలాగూ ఉన్నాయో ప్రియమైనటువంటి దేవుడు ఒక వ్యక్తిలో ఒకవేళ ఏదైనా అవయవం లేకపోతే ఆ శరీరం అంతటికి ఏం కలుగుతుంది చెప్పండి? లోపం ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది వ్యక్తులతో కూడినటువంటిది సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి ఉంటే సంఘం అని అనిపించదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు గమనించండి, అనేక మంది వ్యక్తుల యొక్క సమూహాన్ని కలిసి సంఘం అంటాం. సంఘాన్ని దేవాది దేవుడు ఏం చేశాడు? స్త్రీతో పోల్చాడు. సంఘంలో దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించినటువంటి ఆ దేవాది దేవుడు అంటున్నాడు, ప్రియమైనటువంటి దేవుడు కూడా గమనిస్తూ ఉన్నట్లయితే ఎవరి ఒక్క పురుషుడు ఎవరు? ఆ ఒక్క పురుషుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఒక్క పురుషుడు ఎవరు అని ఒక్కసారి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు అని చెప్పొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా యేసు క్రీస్తు ప్రభుల వారు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు? సంఘమును ప్రేమించి సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేనికోసం అప్పగించుకున్నాడు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సంఘాన్ని ప్రేమించి సంఘములో ఎంత మాత్రము ఉండకూడదు, ఎంత మాత్రము కలంకం ఉండకూడదు, ఎంత మాత్రము పాపం ఉండకూడదని ఆ సంఘము కొరకు తన రక్తాన్ని చిందించాడు. తన ప్రాణాన్ని సంఘం కొరకు పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు సంఘము కోసం తన రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తమే దేహములకు ప్రాణం అన్నట్లుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రక్తం యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం అంటుంది. క్షమించు అంటుంది. ఏంటి చెప్పండి? క్షమించు అంటుంది. కానీ మానవ యొక్క రక్తం అయితే బైబిల్లో మనకు తెలుసు, రక్తము దేవునికి ఏం చేస్తుందంట? వరపెడుతూ ఉంది. ఎక్కడ మాట? ఆదికాండములో 4వ అధ్యాయములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి హేబేలు యొక్క రక్తము నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. కావున నీ తమ్ముని యొక్క రక్తమును నీ చేతిలో నుండి నీవు పుచ్చుకొనుటకు నోరు తెరచినటువంటి ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినటువంటి వాడు, నీవు నేలను సేద్యపరచువాడు కనుక అది నీకు సారము నీకు మీదట ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశమరవై వద్దువనెను. అందుకు కయీను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టింది. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశమరణై వద్దును అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎవరి కయీను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి చంపివేసినప్పుడు హేబేలు యొక్క రక్తము నేల మీద పడిందట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రక్తము దేవునికి ఏం చేస్తుంది?
మరణ పెడుతూ ఉంది. దేవుని స్తోత్రం చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి హేబేలు యొక్క రక్తము నేలలో ఒలికి దేవునికి మొరపెడుతూ ఉంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎవరి దేవునికి మొరపెట్టగలిగినటువంటి వారుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోగలిగితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్తం మొరపెట్టడం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్తం అంటే రక్తంలో ఏముందో చెప్పండి? ప్రాణం ఉన్నది. ఎవరి రక్తములకు ప్రాణవాయువు ఉంది. దేవుని బిడ్డలారా, రక్తములో దేహములకు రక్తమే ప్రాణం. మానవ యొక్క శరీరంలో రక్తము లేకపోతే మానవుడు త్వరగా తన ప్రాణాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎవరి బలహీనతో ఉన్నటువంటి బిడ్డలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అంటాడు, ఈ బిడ్డలో ఏం లేదంటే రక్తం లేదు, ఉండవలసిన దానికంటే చాలా తక్కువ రక్తం ఉన్నది, కాబట్టి ఈ బిడ్డకి ఇలాంటి బలహీనతలు వస్తూ ఉన్నాయి. ఈ బలహీనత నుండి స్వస్థత పొందాలంటే, ఆ బిడ్డకు రక్తం పట్టాలంటే ఏం చేయాలి? రక్తాన్ని ఇచ్చేటువంటి పండ్లు తినాలి అని చెప్పి డాక్టర్ సలహా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను. కాబట్టి దేహమునకు ప్రాణము రక్తం. రక్తము మానవ యొక్క శరీరంలో లేకపోతే ప్రాణాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ రక్తంలో ఏముందంటే ప్రాణం ఉన్నది. ప్రాణం ఏం చేస్తాం చెప్పండి? నేలలో పడినటువంటి హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది చెప్పాలి? చెప్పండి. ప్రతీకారము చేయమని కోరుతుందట. మీరు చెప్పండి. ప్రతీకారం. మనిషిని యొక్క రక్తము ప్రతీకారాన్ని కోరేది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కలువరి శిలువలో కాచినటువంటి రక్తం ఏమంటుందో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షమించమంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు ప్రభువు వారు కలువరి శిలువలో ఆయన ఉండి అంటాడు, యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క వస్త్రాన్ని పంచుకుంటున్నారు, చీట్లు వేసి పంచుకుంటున్నటువంటి వార్త అంటాడు, వీరేమి చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ యేసు క్రీస్తు ప్రభువు వారిలో ఉన్న ప్రియమైనటువంటి దేవుని మీద అమూల్యమైనటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? క్షమించేటువంటి లక్షణం. దేవుని స్తోత్రం చెప్పండి. మానవ యొక్క లక్షణమేమో ప్రతీకారాన్ని కోరుతుంటే, సర్వోన్నతుడైన లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు కలువరి శిలువలో కాచిన పరమ పవిత్రమైన రక్తం అంటే క్షమించండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 16వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు కొనసాగిపోదాం. చూడండి, యోబు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం, భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొర్రకు విరామము కలగకుండునుగాక. ఆ సాక్షి అయినటువంటి వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షంగా సాక్షి పలుకువాడు పరమందున్నాడు, నన్ను ఎగతాళి చేయుచున్నాడు. వ్యాజ్యమాడవలసి నరపుత్రుడి విషయమై వారి స్నేహితులతో వ్యాజ్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహం వలె. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రక్తం ఏమంటుంది? నన్ను కప్పివేయకుము. రక్తం అంటుంది, దేవునికి మొరపెడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమంటుందంటే భూమి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరితో మాట్లాడుతుంది? భూమితో మాట్లాడుతుందండి. రక్తము భూమితో మాట్లాడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే భూమి రక్తం యొక్క
మాట వినడానికి గల కారణం ఆ రక్తం ఎవరిది అంటే సర్వోన్నతుడైన దేవుని రక్తమే అని చెప్పాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూమి ఎవరైనా అంటే సృష్టి, చెప్పండి ఎవరు? సృష్టి. దేవుని సృష్టిలో భాగమై ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మన ప్రభువుల ప్రభు అయినటువంటి దేవుడు. ఆ ఒక్కడ అయినటువంటి ఆ పురుషుడు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యేసుక్రీస్తు ప్రభువువారు, యేసుక్రీస్తు ప్రభువువారని చెప్పవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ అంటుంది? భూమితో రక్తం మాట్లాడుతుంది. భూమి నా రక్తమును కప్పివేయదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నా రక్తమును కప్పివేయదు భూమి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే భూమి దేవుని మాట వింటుంది, ఆకాశము దేవుని మాట వింటుంది. ఆయన అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద తన సొంతమందు తెలుసుకుంటది. కానీ ఇశ్రాయేలుకి ఏం లేదు? తెలివి లేదు. నా జనులు యోచించట్లేదు. వారేమైపోయారు? పాపిష్టి జనముగా మార్చబడిపోయారు. దోషభరితమైనటువంటి ప్రజలుగా మార్చబడ్డారు. చెరుపు చేయు పిల్లలారా, నీకు శ్రమ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుడు శ్రమ పొందుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మానవుడు కష్టాలు పాలవడానికి ఇష్టపడుతున్నాడు. మానవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని ఇబ్బందులైన ఇరుకులైనా అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ సృష్టికర్త అయిన దేవుని మాట వినడానికి మాత్రము ఇష్టపడట్ల. అందుకనే దేవుడికి అంటాడు, ప్రియమైనటువంటి దేవుడు యోబు గ్రంథంలో, ఎవరిని భూమితో మాట్లాడుతున్నటువంటి దేవుడు, నా రక్తమును కప్పివేయుము, నా మాటకు విరామము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు రక్తము మానవ యొక్క పాప పరిహారార్థమై కలువరి శిలువలో కాల్చినటువంటి రక్తం అంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు దేవుని మాట వినకపోయినా వారికి ఇష్టమైనటువంటి మార్గాలలో తొలగిపోతూ ఉన్నప్పటికీ దేవుడికి అన్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేశాను, వారు నా మీద తిరగబడుతున్నారు. ప్రజలు దేవుని మీద తిరుగుబడుతున్నారు. ప్రజలు దేవుని మీద విరోధంగా తిరస్కార స్వభావము కలిగినటువంటి వారుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ దేవుని సృష్టిలో భాగమై ఉన్నటువంటి ఎద్దు తన కామందు ఎదుగుతుంది, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకుంటుంది. కానీ నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? తెలివి లేని వారుగా ఉన్నారు. నా ప్రజలు ఎంత మాత్రము నా మాటలను యోచించలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. వారు శ్రమల పాలైపోతున్నారు, వారు కష్టాల పాలైపోతున్నారు, వాటిని అనుభవిస్తున్నారు. కానీ ఎంత మాత్రము మా దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, మా దేవుడు సమస్తమును సూర్య చంద్ర నక్షత్రములను ఎవరి సమస్తమును కలిగజేసిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన సమస్తము చేయగలిగినటువంటి వాడు, ఆయన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగినటువంటి దేవుడు అని ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, ఎదిగి ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, వారు ఎంత మాత్రము దేవుని దగ్గరికి రావట్లా, ఎంత మాత్రము దేవునికి లోపడట్లా, ఎంత మాత్రము దేవునికి విధేయత కలిగి జీవించలేకపోతూ ఉన్నారని దేవుడే ఇక్కడ బాధపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుడు బిడ్డరా, ఆయన మార్గం గుర్తెరగలిగిన ఒకవేళ వ్యక్తిగా నీవు ఉంటే ఉన్న పాటున నీవు దేవుని దగ్గరకు రాగలిగితే, దేవుడు నీవు ఎంత ఘోర పాపివైనా, ఎంత దుర్మార్గుడువైనా, ఎంత దుష్టుడువైనా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు తప్పకుండా నీవు దేవుని పాదముల దగ్గరకు రాగలిగితే దేవుడు క్షమించేటువంటి దేవుడు, దేవుడు కనికరించేటువంటి దేవుడు, ఆయన కృపను చూపించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సంపూర్ణత కలిగినటువంటి ఆ సంఘములో
యేసుక్రీస్తు ప్రభుల వారు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఆ సంఘంలో నిన్ను కూడా చేర్చుకుంటానికి దేవుడు స్తోత్రం చెప్పండి. నిన్ను కూడా చేర్చుకుంటానికి అని ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా మంచి దేవుడు, దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నరకము నుంచి తప్పించి పరలోకానికి నేను చేర్చగలిగిన పరమ తండ్రి అయినటువంటి ఆ దేవాది దేవుడు నీ పాపం కోసం, నా పాపం కోసం ఎవరిని తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఆ దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే ఆ దేవుడు నిన్ను క్షమించి కనికరించి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా నిన్ను ఆయన కుమారుడుగా కుమార్తెగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి కీర్తన గ్రంథం 129వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 129వ కీర్తన 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు సాళ్లను పొడుగుగా చేసింది. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టినటువంటి తాళ్లను ఆయన తెప్పి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి ఏం చేస్తారంట? వెనుకకు తెప్పబడుదురు గాక. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి రాయబడిన ఆయన అంటాడు, దున్నువారు ఎక్కడ దున్నారు? ఎక్కడ దున్నుతాం? సహజంగా పొలంలో దున్నుతాం, నేలను దున్నుతాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేల దున్నబడినట్లుగా నా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఎవరి ఆయన వీపు మీద దున్నబడింది. ఆయన వీపు ఏమైందట? సాళ్లుగా చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కొరడాలతో కొట్టినప్పుడు ఎక్కడైతే కొట్టారో, కొరడా అంటే మనం ఇక్కడ చూసేటువంటి కొరడాలు లాంటిది కాదు. దానికి భయంకరమైనటువంటి ముళ్ళు ఉంటాయి. ఎక్కడైతే కొడతారో కొట్టినటువంటి చోట శరీరంతో మూడి వచ్చేటువంటి పరిస్థితులు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అందుకనే రాయబడింది, మానవుడు చేసిన పాపం కోసం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరం ఏం చేయబడిందంటే దున్నబడింది. చదవండి మాట. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు సాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, బుద్ధిహీనులు కట్టిన తాళ్లను ఆయన తెప్పి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు తిప్పబడుదురు గాక. సియోను పగవారు అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సియోను సంఘానికి సూచనగా చెప్పబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఎవరిని ఒకవేళ వారు విరోధంగా ప్రవర్తించేటువంటి వారు ఏం చేయబడతారు అంటే వారే సిగ్గుపడతారు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలను కొన్నిసార్లు సిగ్గుపరచాలని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుడు అలాంటి సందర్భములలో వాక్యం చెబుతుంది, ఎవరైతే విరోధంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే సిగ్గుపరచాలని చూస్తారో బైబిల్ చెబుతుంది వారే సిగ్గునందుదురు అంటాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కారణం ఏమిటి అంటే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవాది దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు మానవ యొక్క పాపం కొరకు ఎవరిని తన వీపును అప్పగించిన దేవుడే. దేవుడు స్తోత్రం చెప్పండి. ఆయన మన దగ్గర ఏమి కోరట్లేదు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. బలి అర్పణ ఆయన మనల్ని కోరట్లేదు, కానీ మన కోసమే బలి అయిపోయిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుడు పెట్టాను. ఆ పరమ తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలో ఆయన ఎంతగానో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన తృతీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను
అనుగ్రహించిన దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని వాక్యంలో చూడండి, పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో చదువు. ఉత్తర వాయువు వేచేయును, నా ఉద్యానవనము దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనములకు, దేవుని స్తోత్రం చెప్పండి. ఉద్యానవనం అంటే సంఘం. నా ప్రియుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘం అనేటువంటి ఉద్యానవనంలోనికి ఏం చేయబోతున్నాడు ఆయన? వేచేయును. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని రాయబడింది 7 స్త్రీలు అంటే ప్రియమైనటువంటి దేవుడు 7 అనేటువంటి సంఖ్య చెప్పండి సంపూర్ణతను సూచిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి సంఘములన్నీ దేవుని దృష్టిలో ఒకే ఒక సంఘం. సంఘాన్ని స్త్రీతో పోల్చాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుడు ఆ సంఘములకు ఏమై ఉన్నాడు చెప్పండి? శిరస్సై ఉన్నాడు. శిరస్సై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ప్రియమైనటువంటి దేవుడు సంఘాన్ని ఇక్కడ ఉద్యానవనముగా పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆ ఉద్యానవనమైనటువంటి సంఘములోనికి ప్రియమైనటువంటి దేవుడు ఆయన ఏం చేయబోతున్నాడంటే ఏం చేయబోతున్నాడు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనాన్ని ముగిస్తున్నాం దయచేసి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. అమ్మా 7:28. వెయ్యి మంది పురుషులలో నేను ఒకరిని చూచి తిని, కానీ అంతమంది స్త్రీలలో నేను ఒక్కరిని కూడా, దేవుని స్తోత్రం చెప్పాలి. 1000 మంది పురుషుల్లో నేను ఒక్కరిని చూసి తిని, అంతమంది స్త్రీలలో నేను ఒక్కరిని కూడా చూడ. దేవుని స్తోత్రం చెప్పాలి. సొలొమోను భక్తుడు రాసినటువంటి గ్రంథం ఇది. ఎవరి 1000 మంది పురుషుల్లో ఒక్కడినే చూశాను. ఆ ఒక్కడెవరు? యేసుక్రీస్తు ప్రభు. సులామిత నా ప్రియుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో దేవుని స్తోత్రం చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1000 మంది పురుషులలో నేను ఒక్కడిని చూశాను. ఆ ఒక్కడు ఎవరు అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపము లేనటువంటి వాడు, ఎవడి కలంకము లేనటువంటి వాడు, పరిశుద్ధుడు. దేవుడు అని పిలువబడుతున్నటువంటి వాడు ఎలా ఉండాలి? పరిశుద్ధుడుగా ఉండాలి, పాపము లేనటువంటి వాడుగా ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ ప్రసంగి గ్రంథంలో రాయబడింది. 1000 మంది పురుషుల్లో నేను ఒక్కరిని చూచి తిని, కానీ అంతమంది స్త్రీలలో ఒక్కరిని కూడా నేను చూడలే. దేవుని స్తోత్రం చెప్పండి. అంతమంది స్త్రీలలో నేను ఒక్కరిని చూడలే. ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించండి, వారిలో ఎవరి పరిశుద్ధులు అనబడినటువంటి వారు నాకు కనబడలేదు అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు పాపము లేనటువంటి వాడు. కనుకనే పాపులమైన మన పాపములను క్షమించడానికి ఎవరి యోగ్యత కలిగిన వాడు, అర్హత కలిగినటువంటి వాడు, మోక్షములకు మనను చేర్చగలిగినటువంటి వాడు, నరకము నుండి మనను తప్పించగలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఆ మరణం నుంచి తప్పించగలిగిన వాడు. ఆ మరణం అంటే ఏంటి చెప్పండి? అగ్ని ఆరును పురుగు చావు, ఏడుపును పండ్ల కొరకే. నరకం నుంచి తప్పించగలిగిన వాడు, పాపాల నుండి తప్పించగలిగి రక్షించగలిగి పరములకు చేర్చగలిగినటువంటి వాడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రసంగి
ఉన్నాడు కానీ వారిలో ఒక్కరు కూడా ఎవరు లేరు పరిశుద్ధత కలిగిన వారులే. అందరూ పాపులే, ఏ భేదము లేదు. అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉంటే, ప్రియమైన దేవుడు కూడా ఆ మహిమను పొందేలాగా చేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితము ఆయన దేవుడు అయింది. ప్రియమైన దేవుడు మానవుడిగా కన్యక గర్భవతి కుమారుని కరును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతాను అన్నట్లుగా, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, ఏ పాపం అడగని, ఏ పాపము చేయని కన్యకైన మరియ గర్భములో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమె గర్భములోనికి వచ్చి, ప్రియరా, ఆమె గర్భములో నుంచి ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. హేబేలు రక్తం అంటుంది పరిహారం చేయి, నన్ను శిక్షించినటువంటి వ్యక్తిని పరిహారం చేయాలి అంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం అంటుంది క్షమించమని. దేవుని స్తోత్రం చెప్పండి. నిన్ను నన్ను క్షమించడానికి పరమను విడిచి భూమి మీదకి వచ్చిన ఆ ప్రభు వైపు మనం చూడగలిగితే తప్ప ఎంత మాత్రం మన పాపములకు నిష్కృతి ఎంత మాత్రము లేనే లేదు. పిల్లరా, రాత్రి దావీదు గురించి చెప్పా. దావీదు ఏం చేశాడు? అధిక పాపం చేశానని దేవుని ఎదుట ఏం చేశాడు? దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు కదా, ఇదిగో నువ్వు చేసినటువంటి విరోధమైనటువంటి పాపములకు శిక్ష 3 రకముల శిక్ష, ఏది కావాలో కోరుకోమని చెప్పా. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఏ పాపం చేసినా పాత నిబంధన కాలమును బట్టి ప్రియమైనటువంటి దేవుడు పాపములకు పరిహారము శిక్ష తప్పకుండా ప్రతి వ్యక్తి అనుభవించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మానవులందరూ పొందవలసిన శిక్షను మానవులకు బదులుగా ఆయనే శిక్షను అనుభవించి మనకేం చేశాడు? విమోచన కలుగజేశాడు. మనకేం చేశాడు? ప్రాయశ్చిత్త బలిగా ఆయన యజ్ఞ పశువుగా కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆయన చనిపోయాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన సమాధిలో పెట్టబడ్డాడు, ఆయన 3వ దినాన తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దేవునికి స్తోత్రం. లోకములో కనులైనటువంటి వారు ఎంతో మంది పుట్టారు, కానీ పుట్టినటువంటి వారు చనిపోయారు, చనిపోయినటువంటి వారు లేపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరే. ఆయన మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పాలి. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనిస్తున్నట్లయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే వచ్చేవారు చెప్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ ఒక్క పురుషుడు యేసుక్రీస్తు ప్రభువు మానవుల యొక్క పాపం కోసం సంఘమును ప్రేమించి సంఘము కొరకు రక్తాన్ని కాచి ఆ రక్తములో వారిని పవిత్రులుగా చేసి కడిగి శుద్ధీకరించినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన వైపు మనం చూద్దామా? ఒకరిద్దాం, ప్రార్థన చేద్దాం.